డే 1 మేము రీచ్ అయ్యేసరికి 5, 6 అయిపోయింది ఈవినింగ్. అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ రిఫరెన్స్ ఉండే అన్నమాట. క్యాలంకట్ట బీచ్‌లో ఒక 200-300 మీటర్స్ డిస్టెన్స్‌లో బీచ్‌కి అక్కడ ఇండిపెండెంట్ హౌసెస్‌లో మేము చెక్ ఇన్ అయిపోయినాం. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసినాము. అక్కడ మా ఆయన సర్ప్రైజ్ నాకు సిల్వర్ రింగ్ తీసుకొచ్చి ప్రపోజ్ చేసిండు అందరి ముందు. నేనైతే ఫుల్ హ్యాపీ. మా ఫ్రెండ్స్ అయితే ఒక్కటే కేకలు వేశారు. నేనైతే ఫుల్ అంటే ఫుల్ సర్ప్రైజ్ ఫీల్ అయినా. ప్రపోజ్ చేసిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా నేను. దాని తర్వాత అక్కడ ఓపెన్ పబ్స్ ఉండే అన్నమాట. అక్కడ వాళ్ళందరూ ఆ లైట్స్, ఆ డాన్స్, వాళ్ళ ఆ తాగుడు, ఆ మందు చూసి నేనైతే షాక్ అయినా. చాలా అన్‌కంఫర్ట్ ఫీల్ అయినా. కొద్దిసేపు అసలు నేను డాన్స్ వేయడానికి రెడీగా లేను. అందరిని చూస్తూ అలానే నిల్చుండిపోయానన్నమాట. అప్పుడు మా ఆయన నేను ఇది ఇంత అన్‌కంఫర్ట్ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అర్థం చేసుకొని, సరే ఏం కాదు రా మనం కలిసి డాన్స్ ఏద్దాం అని చెప్పి నన్ను పట్టుకొని డాన్స్ ఏసి దాని తర్వాత నాకు చాలా అంటే చాలా కంఫర్ట్ అండ్ ఆ స్పేస్ ఇచ్చాడు. సో, దాని తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినాము. మన లైఫ్‌లో మన పార్ట్నర్ కనుక మన ఫ్రెండ్ అయ్యి, మన వీక్‌నెస్‌ని అండ్ మనలో ఉన్న ఆ అన్‌కంఫర్ట్‌ని తీసేసి మనకంత స్పేస్‌ని ఇవ్వగలిగితే లైఫ్ ఎంత సింపుల్ అయింది, ఎంత హ్యాపీగా ఉంటదా అని చెప్పేసి నాకు ఆ రోజు అర్థమైంది. సో, ఆ రోజు నేను ఇంకా ఏది పట్టించుకోకుండా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత ఇక్కడ మొత్తం ఓపెన్ పబ్స్ ఉంటాయన్నమాట. ముందు బీచ్, వెనకాల అవన్నీ పబ్స్ ఉంటాయి. సో, అక్కడ అందరం కూర్చొని అక్కడ కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ ఆ రోజు డే ఫుల్ ఎంజాయ్ చేసినాం.